హలో మై డియర్ స్టూడెంట్స్, నా ప్రియమైన విద్యార్థులారా, పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారా? జీవితంలో ఫెయిల్ అవ్వలేదు కదా, పరీక్షల్లో మాత్రమే ఫెయిల్ అవుతున్నారు. జీవితం చాలా చాలా ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ఆత్మహత్యలు? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆత్మహత్య చేసుకునే సమయంలో ఒక్కసారి మీ తల్లిదండ్రులను, మీ అక్క చెల్లెలను, మీ అన్నదమ్ములను ఒక్కసారి ఆలోచించండి. వారు చూపెట్టే ప్రేమ, అభిమానం, మీ జీవితం పట్ల వారు చేసే కృషి, వారి యొక్క పరిశ్రమ ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే మీ జీవితం నిలబడుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య ఏమిటి? ఏం పోయిందని? ఫెయిల్ అయ్యారు మాత్రమే, ప్రగతి ముందుంది. మనందరికీ తెలిసిన విషయం. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. విజయానికి తొలిమెట్లు అపజయం. ఈరోజు విజయవంతంగా జీవితం అనుభవిస్తున్నవారు, ఈరోజు ఉన్నతమైన జీవితంలో ఉన్నవారు, ఈరోజు మనం ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి ఎంతోమంది నాయకులు, ప్రతిభావంతులు ఎవరినైనా తీసుకోండి. మీరు పరీక్షల్లో ఫెయిల్ అయిన వారే. పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు, డిస్టెన్స్లో పాస్ అయిన వాళ్ళు జీవితంలో ఉన్నతంగా సెటిల్ అవుతారనుకుంటున్నారా? మీ ఆలోచన తప్పు. కాబట్టి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఎక్కువగా అభిమానించే ధోనిని తీసుకోండి, సచిన్ టెండూల్కర్ని తీసుకోండి, అమెరికాని తీసుకోండి, ఇలా ఎవరిని తీసుకున్నా పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళే. మరి వాళ్ళు ఎంత ఆదర్శం? చాలామంది ఉన్నారండి. ఈరోజు మనం ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకోండి. 10th క్లాస్ మాత్రమే పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ వరకు కూడా ఫెయిల్ అయ్యారు. చాలా సందర్భంలో చెప్పారు. మరి ఆ రోజు వారు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యేవారా? మనకు ఆదర్శంగా ఉండేవారా? ఇంత జన ప్రభంజనాన్ని సృష్టించేవారా? ఇలా ఒక్కరు కాదు, చాలామందిని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి పరీక్ష మాత్రమే మీరు ఫెయిల్ అవుతున్నారు, జీవితం కాదు. మరలా ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు కడుపు కోతగా మిగిల్చకండి. ఒక్కసారి ఆలోచించండి. మీ ముందు పిరికివారుగా ఆత్మహత్య చేసుకున్నవారు, వారి పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. మీరు అలాంటి పరిస్థితి కానీ ఎదుర్కొంటే మీ తల్లిదండ్రులు ఏమవుతారు, మీ అక్క చెల్లెలు ఏమవుతారు, మీ బంధువులు ఏమవుతారు ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియమైన విద్యార్థులారా, అంటే నేను పాఠాలు చెప్పే విద్యార్థులు కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అందరికీ నా యొక్క ఈ సందేశం ఉత్తేజం కావాలి, మీలో ప్రేరణ కావాలి, మీ యొక్క భవిష్యత్తుకు పునాది కావాలి. పరీక్ష ఫెయిల్ అయితే మరొక్కసారి ప్రయత్నించు. ఫెయిల్ అయ్యావు, మరలా ప్రయత్నించు. అసలు పరీక్ష ఫెయిల్ అయితే జీవితమే లేదా? అబ్దుల్ కలాం ఫెయిల్ అయిన స్టూడెంట్ తెలుసా మీకు? మరి రాష్ట్రపతి వరకు ఎదిగారు. ఎందరో మహనీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఆదర్శప్రాయుడిగా నిలబడ్డారు. మర్చిపోయారా? కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. వివేకానందుని యొక్క సూక్తి. కలలు కనండి, సాకారం అవుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా. ఒక్కసారి మిస్ అయిందని మిస్అండర్స్టాండ్ చేసుకోండి. జీవితం మీద చేసుకోకండి, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. జీవితం అద్భుతం, భగవంతుడు ఇచ్చిన జీవితం. ఈ జీవితంలో మీరేదో చెయ్యాలి, అది చెయ్యకుంటే ఎలా వెళ్ళిపోతారు? మిమ్మల్ని నమ్ముకున్న వారు ఏమవుతారు? వారికి ఎంత అవమానం, వారికి ఎంత దుఃఖం ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా తల్లిదండ్రులారా,
పిల్లల పరీక్ష ఫెయిల్ అయ్యారని ఏ విధంగా వారిని మందలించకండి, ప్రోత్సహించండి, ఉదాహరణలు చెప్పండి. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు చిన్న విషయంలో కూడా మందలించకూడదు. మీరు ఆ పసి మనసులు గాయపడే విధంగా కానీ అసలు మందలించకండి. వాళ్ళకి చెప్పండి. ఆ సమయంలో మీరు ధైర్యాన్ని ఇవ్వండి. ఆ ధైర్యమే మీ యొక్క కుమార్తెకి కానీ కుమారుడికి కానీ ఒక ఇన్స్పిరేషన్. వారు ఇంకో కొంతమందికి చెబుతారు, చాలా గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి తల్లిదండ్రులకి నేను విన్నవించుకున్నది అదే. ఎట్టి పరిస్థితుల్లో వారిని చిన్న విషయంలో కూడా ఫెయిల్ అయ్యారని మందలించకండి. ఎన్నో ఉదాహరణలు చెప్పండి. ఈరోజు దేశాధినేతలు ఎంతోమంది, ఈరోజు శాస్త్రవేత్తలు ఎంతోమంది, ఈరోజు ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది జీవితంలో ఏదో పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్ళే. ఉదాహరణకి మీకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను అడగండి, వారు కూడా జీవితంలో ఏదో పరీక్ష ఫెయిల్ అయ్యారు. నేనే ఉదాహరణ. నేనే 1998లో డిఎస్సి పరీక్ష రాసి ఫెయిల్ అయ్యాను. ఘంటాపథంగా చెబుతున్నా, మీ ముందే చెబుతున్నాను. ఆ రోజు నాలో కసి పెరిగింది. మరలా రాస్తాను, కొడతాను. 2000 డిఎస్సిలో 2 ఉద్యోగాలు, 2 ఉపాధ్యాయ ఉద్యోగాలు. ఒకటి ఢిల్లీలో పురావస్తు శాఖలో ఉద్యోగం. పక్కన పెట్టేశాను పురావస్తు శాఖని. చాలామందికి తెలియదు ఈ విషయం. పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఉపాధ్యాయ ఉద్యోగం చాలా పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్పచ్చు. నేను ఆ ఢిల్లీలో ఉద్యోగానికి కానీ వెళ్ళి ఉంటుంటే వ్యక్తిగతంగా నేను చాలా గొప్పవాడిని అయ్యి ఉండేవాడిని. గొప్పవాడిని అంటే డబ్బు పరంగా. డబ్బు ఎప్పుడు కూడా గొప్పది కాదు. ఆర్థికంగా నిలదొక్కునేవాడిని. కానీ ఇంతమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దే అవకాశం నాకు ఎలా వస్తుందండి? నేను ఇప్పటికి కొన్ని వేల మందిని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాను. వారు విలువలతో కూడుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పటికీ వారందరితో నాకు సాన్నిధ్యం, ఆ గురు శిష్యుల బంధం ఇప్పటికీ ఉంది. ఎంతమంది ఉద్యోగులకు ఉంటుందండి? ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ, మినిస్టర్లకు కానీ, ఇంకా 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 ఉన్నతమైన ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎంతమందికి ఆ అనుభూతి, ఆనందం ఉంటుందో చెప్పండి. ఎంతమందిని తయారు చేయగలం మేము? డాక్టర్స్ని తయారు చేయగలరు ఉపాధ్యాయుడు, టీచర్స్ని తయారు చేయగలరు ఉపాధ్యాయుడు, ఇంజనీర్స్ తయారు చేయగలరు ఉపాధ్యాయుడు, ఎమ్మెల్యేలు తయారు చేయగలరు, మినిస్టర్లు తయారు చేయగలరు, ముఖ్యమంత్రులు తయారు చేయగలరు, ప్రధానమంత్రులు తయారు చేయగలరు, రాష్ట్రపతుల్ని తయారు చేయగలడు. ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే. అలాంటి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని నేను ఎన్నుకున్నాను. ఇంకా నేను రాసి ఉంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఖచ్చితంగా ఐఏఎస్ కొట్టకపోయినా కొట్టి ఉండేవాడిని. ఆ కసి నాలో అప్పుడు అలా ఉండేది. ఆసక్తి లేదు. టీచర్ ప్రొఫెషన్ అంటే ప్యాషన్. టీచర్ అంటే ఏదో రకమైన అనుభూతి. చిన్నప్పుడే నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను, పొందాను. మొదటిసారి ఫెయిల్ అవ్వలేదా? ఫెయిల్ అయ్యేవని నేను ఆత్మహత్య చేసుకున్నానా? చేసుకుంటే మీ ముందు మాట్లాడేవాడినా? నాకు 2 పిల్లలు ఉండేవారా? నా తల్లిదండ్రులు అందరూ సంతోషంగా ఉండేవారా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఆత్మహత్య పిరికి పంద చర్య. ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మీకే తెలుస్తుంది. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. ఫెయిల్ అయ్యారు చాలామంది.
నాకు తెలిసిన నా స్నేహితుడు ఉపాధ్యాయుడు కుమార్తె సూసైడ్ చేసుకుందన్న వార్త 2 రోజుల క్రితం విన్నాను. కలవరపడిపోయాను. ఏంటి అమ్మాయి, చాలా తప్పు చేసావు అమ్మాయి, చాలా చాలా తప్పు చేసావు. చాలా తప్పు కదండి. మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు, ఎంత వేదన పడుతున్నారు ఒక్కసారి ఆలోచించి ఉంటే నువ్వు ఆ తప్పుడు పని చేసి ఉండేదాన్ని కాదు. చాలా తప్పు చేశారు. పిల్లలారా, విద్యార్థులారా, యువత, ఏదో విషయంలో ఫెయిల్యూర్ అయ్యారని ఆత్మహత్య చేసుకోకండి. జీవితం ఉంటుంది. జీవితం ఉంటే మీరు సాధించగలరు. మీరు చనిపోతే ఏమీ సాధించలేదు. ఏం సాధిస్తారు? 4 రోజులు ఏడిస్తారు, అక్కడి నుంచి తిట్టుకుంటాం. నేనైనా ఎవరైనా పనికి మాలిన వాళ్ళ కమ్మామని. అదే మీరు ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక విధంగా జీవితంలో ఉన్నత విలువలతో ఉంటారు. ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని, ఏదో ఒక విధంగా ఉన్నతంగా ఉంటారు. చనిపోతే ఆలోచించండి. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పగలను నేను. కొంతమంది లవ్లో ఫెయిల్యూర్ అవుతుంటారు, చనిపోవడమేనా? లవ్లో ఫెయిల్యూర్ చనిపోవడం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. నేటి యువత ఒక్కసారి ఆలోచించండి. 20 సంవత్సరాలు నిన్ను అమ్మ నాన్న కష్టపడి అల్లార ముద్దుగా నీకు బాగో కోసం వారు ఎన్నో ఇబ్బందులు పెట్టి చేస్తే, ఒక అమ్మాయి కోసమో అబ్బాయి కోసమో ఇటీవల పరిచయన వాళ్ళు దూరం అయ్యారని ఆత్మహత్య చేసుకుంటావా? తప్పు కదా. అలా ఇట్టి బస్సులో చేయకండి. భగవంతుడు ఇచ్చిన ఈ పరిపూర్ణ జీవితాన్ని నిండుగా అనుభవించాలి. మనం ఏదో కార్యక్రమం, ఏదో ఒక కార్యం నెరవేర్చడానికి మనం పుట్టాం. అది ఖచ్చితంగా నేను చేయగలను అని ఘంటాపదంగా అనుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆత్మహత్య చేసుకోరు. ఆ సమయానికి తల్లిదండ్రులు కానీ వేరొకరు కానీ కించపరిచినప్పటికి కూడా ధైర్యంగా ఉండండి. తర్వాత వాళ్ళే సిగ్గుపడతారు. స్నేహితులు తిట్టారనో, స్నేహితులు హేళన చేస్తున్నారనో, వేరొకరు ఏదో ఒక అపవాదిస్తున్నారనో, చులకనగా చూస్తున్నారనో మీ జీవితాలను ఎందుకు చంపేసుకుంటారు? మీరెందుకు ఆత్మహత్య చేసుకుంటారు? మీరు తల ఎత్తుకొని మిమ్మల్ని తల దించుకునేలా చేసిన వారిని తల దించుకునే విధంగా మీరు తల ఎత్తుకొని బ్రతికే విధంగా శభాష్. ఆ రోజు తిట్టిన నోరు ఈ రోజు పొగుడుతుంది. ఆ అవకాశం వారికి ఇవ్వండి. వారు హేళన చేశారు, నిన్ను మెచ్చుకునే అవకాశం ఇవ్వు. వారు చులకనగా చూశారు, నిన్ను ప్రశంసించే విధానం కోసం ఎదురు చూడు. మరి నువ్వే చనిపోతే వారి మాట నిజమవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఆత్మహత్య చేసుకోకండి. త్వరలో 10వ తరగతి పరీక్షలు వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి. ఫెయిల్ అవ్వచ్చు. 599 మార్కులు వచ్చినవాడు, 600కి 600 వచ్చినవాడు గొప్పవాళ్ళు అవుతారని ఎట్టి పరిస్థితులు అనుకోకండి. 3rd క్లాసులో పాస్ అయిన వాళ్ళు అంటే కేవలం 300 కంటే తక్కువ. లేదు ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు పనికిరారు మాత్రం అనుకోకండి. ఈ ఉదాహరణ కూడా నేనే. నాకంటే నేను చదువుతున్నప్పుడు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నప్పుడు నాకంటే 10 మంది టాప్లో ఉన్నారు. ఆ 10 మంది కంటే టాప్లో ఉన్నాను నేను ఈరోజు. చూసారా? ఆలోచించుకోండి.
జస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు, అంతే. 360 ఫస్ట్ క్లాస్, 365 దాటే జస్ట్. మరి అప్పుడు మేము చదివేటప్పుడు 500 పైన, 530, 540 చాలా ఎక్కువ. ఇప్పుడంటే పరీక్షా విధానం వేరు, సరళీకృతం చేశారు, చాలా కఠినంగా ఉండేది. మరి మేము చదువుతున్నప్పుడు 530, 520, 510, 490, 480 ఇలా సుమారు 10 మంది ఉన్నారు నా ముందు. వాళ్ళందరూ కూడా కాలర్ ఎగరేశారేమో, పరిస్థితి మారిపోయింది. మరి నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంకా నాకంటే ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళందరికంటే నేను ఎందుకు గొప్పవాడినో తెలుసా మీకు? టీచర్, ఉపాధ్యాయుని, గురువునైనందుకు మాత్రమే. డబ్బు ఈరోజు ఉంటుంది, పోతుంది. గౌరవం, 10 మందికి పాఠాలు చెప్పడం, 10 మంది జీవితాన్ని నిలపడం, ఇదండి వృత్తి అంటే. అన్ని దేశాల్లో కూడా ఉపాధ్యాయుడంటే అందరికంటే గొప్ప అని పేరు. వాళ్ళకి విలువ అలాగే ఉంటుంది. అమెరికాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, రష్యాలో కానీ, ఏ దేశంలో తీసుకున్నప్పటికి కూడా ఆ దేశంలో ఉపాధ్యాయుడికి, జపాన్లో ఉపాధ్యాయుడికి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ఇలా అంటే అది వేరే టాపిక్. ఒక్క భారతదేశంలో మాత్రమే కొంచెం తక్కువగా చూసే అవకాశం. అది సరైన పరిజ్ఞానం లేక అనుకుంటాను నేను. చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి ఆలోచిస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఇది అప్రస్తుతం. మరొకసారి ఈ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా నేను చెప్పేది విద్యార్థులకు, యువతకు, ఆత్మహత్య శరణ్యము కాదు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, నా బంధువులు, పిల్లలు ఇటీవల 1-2 సంవత్సరాలు వచ్చి ఇటీవల అవ్వచ్చు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత మదన పడుతున్నారో ఇప్పటికీ కూడా. అదేనా మిమ్మల్ని కష్టపడి 9 మాసాలు మోసి తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ తల్లి పడిన తపన, వేదన వృధా అయిపోవడమేనా? నిన్ను పెంచడానికి, నిన్ను చదివించడానికి, ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆ తండ్రి పడే కష్టం గంగలో కలిసిపోవడమేనా? విద్యార్థులారా ఆలోచించండి. ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోకండి. ఇది మీ అందరికీ నేను ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి, చాలామంది ఫెయిల్ అయ్యామంటున్నారు. మరలా డేట్ ఇచ్చారు, చదువుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారు, ఉన్నతంగా ఎదుగుతారు. మొదట పాస్ అయిన వాళ్ళకంటే మీరు ఉన్నతంగా ఎదుగుతారు. చాలా ఉపాధ్యాయులు చాలామంది 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మొదట 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఎంతోమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. జీవితంలో ఫెయిల్ అవ్వలేదు, మనం పరీక్ష మాత్రమే ఫెయిల్ అవుతున్నాం. పరీక్ష మాత్రమే ఫెయిల్ అవుతున్నాం. మర్చిపోకండి ఈ విషయం. మరి మరొక వారం రోజుల్లో, 10 రోజుల్లోనూ 10th క్లాస్ రిజల్ట్ వస్తాయి. ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులారా, మార్కులు ప్రధానం కాదు, మార్పు ప్రధానం. మార్కుల వల్ల వాడికి అప్పటికే తాత్కాలికమైన సంతోషం మాత్రమే, వారికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ. అంతే తప్ప ఆ మార్కులవే చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడతాయి అనుకోవడం శుద్ధ తప్పు. అందువల్ల ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిల్ అయినా నిరుత్సాహపడకో, అధైర్యపడకో, ఏదో చేసుకోవాలనే పనికిమాల ఆలోచన వద్దు. జీవితంలో ఇంకా సాధించాలి నేను. నన్ను నవ్విన వాళ్ళు నన్ను చూసి శభాష్
అనిపించే స్థాయికి వెళ్తాను నేను అని నిర్ణయించుకో. ఖచ్చితంగా వెళ్తా. ఖచ్చితంగా. ఇది 100% నిజం. ఫెయిల్ అయిన వాళ్ళు, తక్కువ మార్పు వచ్చిన వాళ్ళు మీ జీవితాన్ని అలా ఉంచండి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వేరే ఆప్షన్ ఇవ్వకండి. తల్లిదండ్రులు బాధ పెట్టకండి, బంధువులు బాధ పెట్టకండి, ఎవరి దగ్గర చులకనైపోకండి. మీరు తనువు చాలించి వెళ్ళిపోవచ్చు. మీ వెనకాల ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారో, ఎంతమంది సూటుపోటు మాటలతో బాధపడతారో తెలుసుకోండి. మీరు ఆ అవకాశం ఇతరులకు ఇవ్వకండి. మీరు ఉండండి. మీ జీవితాన్ని పరోపకారం కోసం భగవంతుడు అందించారు. మీ జీవితాన్ని ఇంకా ఏదో సాధించాలి, ఎందరికో ఉపకారం చేయాలి, దేశానికి మీరు ఉపయోగపడాలని భగవంతుడు ఇచ్చాడు. దాన్ని ఖచ్చితంగా మీరు నెరవేర్చుకుంటారు బ్రతికుంటే. చనిపోతే నీ జీవితం 15 సంవత్సరాలకో, 16కో, 18కో, 20కో పోతే మిగతా 80, 85 ఎంత వృధా అవుతుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, పరీక్షలు, మార్కులు ఇవి జీవితంలో చిన్నవి. ఇంకా నువ్వు ముందుకు వెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకో. అంతే తప్ప నా జీవితం అయిపోయింది, నేను ఫెయిల్ అయ్యాను, అవమానం, వాడు తిడతాడు, వీడు అవమానిస్తాడు అని నీకు నువ్వే ఆలోచించుకోకు, తక్కువ చేసుకోకు. ధైర్యం, నిగ్రహం, సహనం, పట్టుదల, దీక్ష, కృషి ఇవన్నీ మనసులో పెట్టుకో. తర్వాత జరిగే పరీక్షలకు సిద్ధమవు. ఖచ్చితంగా పాస్ అవుతావు. షూర్, నేను చెప్పింది అక్షర సత్యం. కాబట్టి రాబో పరీక్షల్లో కానీ, ఇప్పుడు వచ్చిన పరీక్షల్లో కానీ ఏమైనా మీకు మార్కులు తగ్గాయని ఇంకో విధంగా జరిగితే ఎట్టి పరిస్థితుల్లో మీ ముందు వాళ్ళు చేసుకునే విధంగా ఆత్మహత్యలు చేసుకోకండి. మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ప్రియమైన తల్లిదండ్రులకు మరొక్కసారి విన్నవిస్తున్నాను, ఎట్టి వయసులో వారిని మీరు ధైర్యం చెప్పండి. ఫెయిల్ అయిన వాళ్ళకో, మార్కులు తగ్గిన వాళ్ళకో, మార్కులు ప్రధానం కాదురా, మరొక్కసారి చదువు. లేదు, అవ్వలేదు నీకు. కళాకారుడు ఉన్నాడమ్మా, అద్భుతమైన అలా మనిషిని చూస్తే అలా మనిషిని వాడు మనకి సజీవంగా ఉండే విధంగా గీస్తాడు, బొమ్మను మలుస్తాడు. చిత్రకారుడు అవ్వచ్చు, శిల్పి అవ్వచ్చు. వాడికి లెక్కలు రావు, లెక్కల్లో ఫెయిల్ అయ్యాడు అంటే వాడు ఎందుకు పనికిరాడా? ఒక మంచి గాయకుడు ఉన్నాడు, అద్భుతం అన్నమాట, చాలా చక్కగా పాడుతాడు, ఎందరో హృదయాలను దోచుకుంటాడు. మరి వాడు తెలుగులో ఫెయిల్ అయ్యాడు, జీవితం పోయిందా? ఒకసారి ఆలోచించండి. ఇలా ఎన్నో 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 ఏదో ఒక రంగంలో మీకు నైపుణ్యం ఉంటుంది, దాన్ని మీరు తీసుకురావాలి. చదువులో ఆసక్తి లేదు, మీకు ఇంకా వేరే విషయం మీద ఆసక్తి ఉంది, దాన్ని ఒక్కసారి తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా వారికి శిక్షణ ఇప్పించండి. ఒత్తిడి వద్దు. ఒత్తిడి అనేది విద్యార్థుల మీద, పిల్లల మీద పెట్టకండి. వారికి విలువలు మాత్రమే నేర్పండి. ఎలా బ్రతకాలో నేర్పండి, సమాజంలో ఎలా ఉండాలో నేర్పండి. ఇంతే. పక్కవాడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, నా కొడుకు ఫెయిల్ అయ్యాడు, ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ పోలిక వద్దు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులుగా నేను అవ్వచ్చు, నా శ్రీమతి అవ్వచ్చు, మా పిల్లలు కొన్ని విషయంలో కోపం వచ్చేటప్పుడు అనుకోకుండా వారిని ఆ విధంగా 1-2 సార్లు తిట్టుంటాం. వాళ్ళు ఆ సమయానికి చిన్నబుచ్చుకున్నారు. తర్వాత మేమే చాలా బాధపడి, ఏదో పొరపాటు కాదు, ఇది జీవితం అంటే ఇలా ఉంటుంది, ఎవరితో పోల్చం,
నీ జీవితం నీది, వాడి జీవితం వాడిది, నీకున్న స్కిల్స్ వాడిలో ఉండవు అని ఇలాగా సర్ది చెప్పడం. ఈరోజు ఇద్దరు డాక్టర్స్గా ఉన్నారు, ఇద్దరు ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరి ఏదో మేము ఏదో క్షణంలో ఒక్కొక్క మాట తల్లిదండ్రులుగా అంటే వాళ్ళు నిజంగా చిన్నబుచ్చుకోనో లేకపోతే ఇంకో విధంగా బాధపడితే పరిస్థితి ఎలా ఉండేది? నా పిల్లలే మీ అందరికీ ఆదర్శం. కాబట్టి ఖచ్చితంగా నా ప్రియమైన విద్యార్థులారా, ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య ఉండకూడదు. ఒకప్పుడు లేవు చూడండి ఒక్కసారి, ఇప్పుడే ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. అంత సున్నితమా మీ జీవితం? ప్రతి చిన్నదానికి దిగజారిపో ఏదో కుంగిపోవడం చేస్తారా? ధైర్యం, దృఢ సంకల్పం, వజ్ర సంకల్పంలా ఉండాలి, వజ్రంలా ఉండాలి. ఇది నేను కోరుకునేది మీ దగ్గర నుంచి. కాబట్టి ఇకపై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్యలు పరీక్షల పరంగా, ఏ పరంగా, అది లవ్ అవ్వచ్చు, ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అప్పు చేయవచ్చు. సమయానికి అప్పు చేసావు, తీర్చలేకపోయావు, జీవితం ఉంటేగా తీరుస్తావు. ఆత్మహత్య చేసుకుంటే నీ వంశం ఉన్నంత వరకు పలానా వాడు ఇలా నా అప్పు తీసుకొని పోయాడు అని అంటుంటారు. నీ పిల్లలకు, నీ బంధువులకి ఎంతగా అవమానమే కదా. అందువల్ల ఆత్మహత్య ఉండకూడదండి. 100% భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం ఖచ్చితంగా, మనకి భగవంతుడు ఎన్ని సంవత్సరాలు రాశాడు ఈ నుదుటి మీద, ఖచ్చితంగా పరిపూర్ణ చేద్దాం. మనకు మనం చనిపోకూడదు. సహజ మరణాలు ఉండాలి తప్ప అసహజ మరణాలు ఉండకూడదు. అది చాలా చాలా తప్పనమాట. మరి అసలు మరొక్కసారి చెబుతున్నాను మీకు, ప్రియమైన విద్యార్థులారా, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని యువత, లవ్లో ఫెయిల్ అయ్యామని నా స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, అప్పులు ఎక్కువైపోయాయని, లేకపోతే ఇంకేదో మనస్పర్ధలు వచ్చాయని, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చాయని, అన్నాదమ్ముల మధ్య గొడవలు వచ్చాయని ఆత్మహత్య చేసుకోకండి. మీరు బ్రతకాలి, వారికి బ్రతికించాలి, వారిని బ్రతికించాలి. అంటే చాలామందికి ఆదర్శంగా ఉండాలి. వాడికి ఎన్ని కష్టాలు వచ్చాయరా, ఫెయిల్ అయ్యాడురా, అయినా నిలబడ్డాడు, దర్జాగా బ్రతుకుతున్నాడు. అప్పులు చేశాడురా, అయినా నిలబడ్డాడు, అప్పులు తీర్చాడు. అప్పులు తీర్చాలి, అది మగతనం. మగతనం అంటే ఆడతనం అని కాదండి, అది మానవత్వం, మన మనిషిగా గొప్పతనం, పౌరుషం. అప్పు తీసుకోవడం తప్పు కాదు, అప్పు తీర్చకపోవడం తప్పు. చాలామంది బంధువులు ఉన్నారు నాకు, అప్పు తీర్చరు, తప్పది. అప్పు చేసావు, ఎప్పటికైనా అప్పు తీర్చు, ఎవరికి రుణపడకు. ఇది నేను నా బంధువుల్లో చాలామందికి నేను సూచన. అలాగే బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వేరొకరు అవ్వచ్చు, ఎవరికైనా అప్పు చేసినంత మాత్రం ఆత్మహత్య చేసుకోవడమా? అప్పు చేసినంత మాత్రానికి దిగజారిపోవడమా? వద్దు. అందువల్ల ముఖ్యంగా నేను నా విద్యార్థులకి, ప్రియమైన విద్యార్థులకి, యువతకి అందరికీ చెప్తున్నాను, ఆత్మహత్య మహాపాపం, వద్దు. ఇకపై ఈ వీడియో చూసిన తర్వాత ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోకూడదు. ఈ వీడియో మీ అందరికీ ఒక ప్రేరణ కావాలి, మోటివేషన్ కావాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. జామీ సుబోధ చాలామందిని బ్రతికించింది, చాలామందికి ఉన్నత జీవితం ఇచ్చింది. నేను కాలరి ఎగరేసే విధంగా మీరు తయారవ్వాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. చాలా ముఖ్యమైన వీడియో, ఖచ్చితంగా అందరికీ తెలియాలి. కాబట్టి ఈ సందర్భంగా యువతను, విద్యార్థులను, తల్లిదండ్రులు అందరినీ కోరుకునేది,
మన భగవంతుడిచ్చిన పరిపూర్ణ జీవితాన్ని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉన్నదానితో సుఖంగా ఆనందంగా బ్రతుకుదాం. విలువలతో కూడిన జీవితంలో ఉందాం. ఇతరులకు ఆదర్శంగా ప్రేరణ కలిగిద్దాం. ఇదే నేను కోరుకునేది. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.